అందరూ హాయిగా ఉండాలేంటి, మననం జరగాలి. శ్రవణం, మననం, నిధి, ధ్యాస అన్ని జరగటం కోసమే పరమాత్మకి అన్ని రకాలుగానే అందించారు. అమ్మకాన్ని పడేటట్టు పెట్టిన బ్రహ్మార్పణం. బ్రహ్మానందం పరమసుఖదం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం నిమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం ప్రణమామ్యహం. పరమాత్మకు పరమాత్మ నమస్కరించున్నాడు. సెలవు పెట్టుకోమ్మా, నిన్నెందుకు రమ్మన్నాను? సత్సంగం పెట్టుకున్నావు, ఇదంతా నిర్వర్తించాలి. వీడియోలు అన్ని కావాలి. కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం 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 అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమోత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వందాం కుంకుమాంగితవాచసం శ్రీనికృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహారస్కాం వనమాలాం విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. బ్రహ్మార్పణం. మొగమునందున చిరునవ్వు మొలకలెత్త
పలుకు పలుకు నమృతంబులొలుకుతుండ మాటలాడుదుగాని మాతోటి నీవు పరుగు పరుగున రావోయి బాల కలను సికిపించ మదివించ తళుకులీన నుదుట కస్తూరి తిలకంబు కుదురు కొనగా మురళి వాయించుచును జగన్మోహనముగా పరుగు పరుగున రావోయి బాలకృష్ణ భువనములనుద్ధరించంగా పుట్టినావు చక్కగా నీదు పాదాలనొక్కసారి ముద్దు పెట్టుకొందును కండ్ల కద్దుకొనుచు పరుగు పరుగున రావోయి బాలకృష్ణ నిన్ను చూడగ నిమిషంబు నిలువలేను కాలమంతయు ఆటల గడిపెదేవు వచ్చి ఒక్కసారైన కూర్చుండబెట్లు పరుగు పరుగున రావోయి బాలకృష్ణ మరులు కొన్నది నీ మీద మనసు నాకు ఏమి చేసేదో ఏ రీతి ఏలుకొనేదో కాలయాపక సైపగ జాలనింకా పరుగు పరుగున రావోయి బాలకృష్ణ వెన్నయున్నది మా ఇంట కన్న తండ్రి పెరుగు మీగడతో బొవ్వ పెట్టేను జాలమింకేల సేయ బంగారు తండ్రి పరుగు పరుగున రావోయి బాలకృష్ణ ఎంత పిలిచిన రావేమి పంతమేలా అందుచేతనే నిన్ను నమ్మయ జనులు నిన్ను రక్షింపవేగ కన్న తండ్రి పరుగు పరుగున రావోయి బాలకృష్ణ కొంచెం నిదానంగా భువన మోహన రూపంబు పొందగోరి అలమటించుచునుండే నా ఆర్త హృదయ మన్న భక్తాద్రి హరుడన్న యశము నిలువ పరుగు పరుగున రావోయి బాలకృష్ణ ఆర్తి తోడ రావేయని అడవి మృగము కేక నిడగానే వచ్చి రక్షించు తండ్రి హృదయపూర్వకముగనే కేకలిడుచునుంటి పరుగు పరుగున రావోయి బాలకృష్ణ నిలువజాలను రాకున్న పరమ పురుష నీదు కరుణారసము నేత్రయుగము చూచి పొంగ నా హృదయము వేచియుండే పరుగు పరుగున రావోయి బాలకృష్ణ వినుతు పిలుపు సీతారామయతి కరములు మోర్చి పిలుచుచున్నాడహో భువననాథ పరుగు పరుగున రావోయి బాలకృష్ణ బాలులందరికంటెను పసిమి మించి మెరసిపోవుచునుందువు హరిముకుంద పచ్చి కస్తూరి నలుగిడి వెచ్చనీట లాలబోసెదరావోయి బాలకృష్ణ నీవు పుట్టిన రోజని ఎల్లవారు కూడనుత్సవములు చేసుకొనుచునుండ్రి నీవు మురితో నిట్లుండ నేలనయ్యా లాలబోసెదరావోయి బాలకృష్ణ ఇంటి నిండ గోపికల్ పేరంటము ప్రీతి ఉన్నతో నవ్వరే నాతులెల్లా లాలబోసెదరావోయి బాలకృష్ణ పచ్చి కస్తూరి పునుగు జవ్వాది కలిపి నలుగు పెట్టగ గోపికల్ నిలిచియుండ్రి జాలమింకేల సేయ నామది సంతసిల్ల లాలబోసెదరావోయి బాలకృష్ణ చూడు రాధిక చక్కని చుక్కలాగా దిద్దుని ఎట్లు వచ్చెనో తెలివిలేని వాడవని నిన్ను నవ్వదా బాబువేగా లాలబోసెదరావోయి బాలకృష్ణ కాయమంతయు వెన్నచే
ఊయబడిల సిగ్గులేదు, లాలబోసెదరావోయి బాలకృష్ణ. నిన్ను దూచెడి వేట్కతో నిర్జనలు ఋషిగణంబులు వేంచేసి రింక నీవు అటుల నుంటివి మట్టిలో నాడుకొనుచు, లాలబోసెదరావోయి బాలకృష్ణ. అన్న మన్ను తిన్నవిదేమి రాటన్నా, అన్న మన్ను తింటివి రాయతన్నా, నోరు తెలిసి భువనములను చూపిన బాలకుండ, లాలబోసెదరావోయి బాలకృష్ణ. మేము చెప్పిన వినము నీము సతుడు నీకు సతుడు సీతారామ యతికరములు మోర్చి పిలుచుచున్నాడహో భువననాథ, లాలబోసెదరావోయి బాలకృష్ణ. సతము సకుని సీతారామ యతిని గలిసి నృత్యములు చేసుకొనుచు భుజించమరచి తిరుగుచుంటివి వెన్నైన వినుదుగాని, లాలబోసెదరావోయి బాలకృష్ణ. గోపాలకృష్ణ రాధా కృష్ణ, గోపాలకృష్ణ రాధా కృష్ణ, రాధాకృష్ణ గోపాలకృష్ణ, రాధాకృష్ణ గోపాలకృష్ణ. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ, శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ, శ్రీరాధా 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 శ్రీరాధా. రాధే గోవింద జై జై, రాధా గోపాల జై జై, రాధా గోవింద జై జై, రాధే గోపాల జై జై. రాధా కృష్ణ की जय. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమః, ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమః. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః. శివాయ నమః ఓం హరాయ నమః, శివాయ నమః ఓం హరాయ నమః. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః. ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమ బాబా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. బ్రహ్మార్పణం.
రామ నివారము మకేమి విచారము, స్వామి నిదే భారము. ఓ దాశరథే నివాదారము. శ్రీరామనామము చేయని వారలు, జీవింపదలచుట భూభారము. రామ ఘోరాంధకారము సంసారము ఇది, పరికించి చూడగ నిస్సారము. ఆహా ఎంతో శృంగారము, మా సీతేసుని అవతారము. రామా నివారము మకేమి విచారము, స్వామి నీదే భారము. ఓ దాశరథే నీవాధారము. వయ్యారమైన మా కళ్యాణ రాముని, వయ్యారమైన మా కళ్యాణ రాముని, కమ్మని కథా గానమే గానము. శబరిని బ్రోచిన చల్లని దేవుని, చారిత్రమే సర్వమత సారము. ఆహా ఎంతో శృంగారము, మా సీతేసుని అవతారము. రామా నివారము మకేమి విచారము, స్వామి నీదే భారము. ఓ రామచంద్రుని మహనీయమగుణమా, మా రామచంద్రుని మహనీయమగుణమా. మధురామృతము బ్రోలుచున్నారము, ఇతరుల సేవా కోరము మదిలో, రఘుపతినే నమ్మియున్నారము. రామదాసులమైనారము, మదిరంజిల్లుచున్నారము. రామా నివారము మకేమి విచారము, స్వామి నీదే భారము. ఓ దాశరథే నీవాధారము. బ్రహ్మార్పణం. అనుకున్నది పదవే పదవే ఓ మనసా, పరమాత్మను జీవించుటకు ఎప్పుడు మోదోగా జీవికి మొదలాయి జీవి. పదవే పదవే ఓ మనసా, పరమాత్మను సేవించుటకు ఎప్పుడు మోదోగా నీటి బుడగరాయి జీవి. ఈ జగమంతా రంగమురా, నీవి కథారక బొమ్మవురా. ఆడించే వీణయుగమురా, ఆడే వాడే జీవురా. ఆడించేదే దైవమురా, ఆడే వాడే జీవిరా. అంతా నీవనుకుంటావు, ఏమి అర్థము అంటావు. వీడు విడువగనే మించరు నిన్నో నిమిషాలు, నీలో జీవుడు విడువగనే ఉంచరు నిన్నో 10 నిమిషాలు.
రాజు ఇడ్డలు అంటావు, ఆసనాలు ఒడిసేవు, ఆలు బిడ్డలు అంటావు, ఆభరణాలని మురిసేవు. దీని పోయి వేణు ఎప్పుడు నీ వెంట యోగమోహము నిలువమురా, మనసును ధ్యానములో క్రోధము మోహము విడువమురా, మనసు నిలువను ధ్యానములో దానము జన్మము చేయమురా, నీవుచును నీ వెంట దానము ధర్మము చేయుమురా, అదే వచ్చును నీ వెంట, అదే వచ్చును నీ వెంట, అదే వచ్చును నీ వెంట. బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణ. అమ్మా, మనందరికీ పునాది స్ట్రాంగ్గా ఉంటే తర్వాత ప్రతి అడుగు నువ్వు అనుభవ రూపంగానే స్వీకరించగలవని, అణువులో దాగి ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే నీ జీవవాసనలతో నీ ప్రయాణాన్ని ప్రతి క్షణం గమనించుకుంటా. ఇదేది నీతోట రాదు, నీవుగా లేవు. నీ మార్పు చెందే వాటి కోసం నువ్వు ఇంతలాంటి కాలక్షేపణ జరపక్కర్లేదు. నీ లోపల ఉన్నది సత్య వస్తువు. ఆ సత్య వస్తువుతో నీ ప్రయాణం కొనసాగుతూ ఉంటే తప్ప ఇంకోటి లేదు. మనలో జగత్తంతా నిండబడి ఉన్న పవరే మనలో దాగి ఉంది అని అర్థమవ్వాలి అంటే ఆ మేధస్సు ఎవరిలో ఉండి ఏ విధంగా వ్యక్తమవుతున్నదో ఆ రూపాంతరం చెందే ప్రతిదాని కోసం వ్యక్తమవుతున్నది కదా. మార్పు చెందే వాటి కోసమే ఇంత వాడబడే ఈ మేధస్సుని మార్పు చెందని నీ లోపల ఉన్న సత్య వస్తువు కోసం వాడుకోమని, అంటే సృష్టి యావత్తు నిండబడిన ఒక పవరే మనలో కూడా నిండి నడిపించబడుతున్నది కనుక, మనం దేనికి వాడితే దానిగా వాడబడుతున్నది కనుక మనని మనంగా, మన లోపల ఉన్న మనంగా అనుభవ రూపంగా చూసుకుంటే తప్ప ఈ మదికి సరిపోదని, నిత్యం ప్రతి క్షణం ఆ ఎరుకతో ఆ సాక్షిగా నువ్వు ఉంటే తప్ప ఈ జీవనం కొనసాగించుకోలేమని ఘోషించి మనకి ఇంత అండగా, ఇంత ఆధారంగా, పరమాత్మగా మనకు అనుభవ సాక్ష్యంగా అందిస్తున్నారు. ఇదొక్కటే శరణ్యం. ప్రతి క్షణం కూడా మన లోపల మనమే చెక్ చేసుకుందాం. దేంతో కాలక్షేపం చేస్తే మన మదికి ఆ సపోర్టు, ఆ ధైర్యం, ఆ లోపల యొక్క విడుదల మనకు అర్థమవుతాయో తెలుసుకుంటా ముందరికి వెళ్దాం. బ్రహ్మార్పణ. ఈ సుఖము కూడా పరమాత్మ నిర్ణయింపబడి ఉంది. ఆ పరమాత్మే అన్ని చేయించారు. పాట రూపంగా, వాక్య రూపంగా, కథ రూపంగా, అనుభవ రూపంగా, ఏదైనా ప్రార్థన రూపంగా అవనండి, కావ్య రూపంగా అవనండి, కవిత రూపంగా అవనండి, ప్రతీది కూడా భగవంతుడే భగవంతుడే భగవంతుడు తప్పలేదు అన్న భావంతో మరి నిలబెడతాందా లేదా? మన అందరిలో ఉన్నది ఏంటి? అందులో ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే. రకరకాలుగా అందరికీ ఒకేలా అందదు కదా, రకరకాలుగా అందింది. అందు గురించి మనం ఏ రకంగా తలంపులో పెట్టుకున్నాం,
అదే అయి ఉన్నామని తెలుసు కాబట్టి అలా హాయిగా ఆ ఉన్న స్థితిని మనం నిలబెట్టుకుంటాం. ఉన్నది అదే కదా, రెండోది లేదు. ఏ వాక్యం నుండి, పాఠం నుండి, పద్యం నుండి ఏదైనా అంతే కదా. పరమాత్మేందే మనస్సుని లగ్నం చేయటం కోసమే ఇవన్నీ కూడా. రెండో భావం రాకూడదు. నిత్య నిరంతరం కూడా ఎలాగైనా సరే ధ్యానం చేయి, సత్సంగం చేయి, పాట పాడుకుంటా వంటుండు, చక్కగా ఆనందంగా నేను అనుభవించలే కదా. దేంట్లోనే ఇదే కదా ఆనందం. ఆనందం 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 ఎక్కడుందే? నీలో ఉంది. నీలో ఉన్న ఆనందాన్ని అందరికీ వెదజల్లు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండటం వలన ఆనందో బ్రహ్మ. ప్రతి వాక్యం కూడా పరమాత్మకే అంట. ఈ వాక్ వచ్చిందంటే ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మనలో పరమాత్మ ఉండబట్టే ఈ వాక్యం చక్కగా వాక్కు ద్వారా వాక్యం వచ్చిందా లేదా? ప్రతి అవయవానికి కూడా భగవంతుడే కదా మరి చక్కటి అవకాశాన్ని మన అందరికి అందించేది. ఉన్నదంతా నేనే 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 తప్పలేదు. ఏ నేనుతో మనం ఉంటున్నామో ఆలోచన. అండపిండ బ్రహ్మాండంతో తానే, తాను తప్ప రెండు విడిగా లేవమ్మా. మన అందరూ ఒక్కటే, మన అందరిలో ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటేగా అలా ఉండిపోతుంది. పరమాత్మే అందువలన ఎంత ఆనందంగా ఉండగలుగుతుంది. ప్రతి ఒక్కరిలోని నామరూపం కూడా ఎవరు కాదు, అందరిలోని తానే తానే ఉన్నాడు, తానుగా తెలుస్తుంది. అవునా? అందరం ఒక్కటే ఒక్కటే. మనం ఎంత ఆనందంగా, ఎంత సరదాగా ఎలా బ్రతికెత్తున్నామా, ఆటపాటలా ఉన్నాం లేదా? ఎందువలన దీంట్లోనే మొత్తం, దీంట్లోనే బంధాలు, దీంట్లోనే అన్ని. కానీ అన్నీ కలిపి ఉన్నది అది. ఆ ఉన్నది అదే తెలుసుకున్నాం కాబట్టి నిత్య నిరంతరం ఇంత రిలాక్స్గా ఉండగలుగుతాం. ప్రతి జీవి ఎవరు? తానే, తాను తప్ప రెండోది. జీవిగా ప్రవర్తించినా తాను, పరమాత్మగా ప్రవర్తించినా తాను. వారి యొక్క విధి విధానాన్ని బట్టి అలా జరుగుతుంది. ఎల్లవేళ నిత్య నిరంతరం కూడా ఇంత రిలాక్స్గా మనం అందరం ఉంటున్నామంటే కారణం ఏంటి? మనలో అందరిలో అంతగా నిండిన ఆనందత్వంగా గోష్ఠం ఇది, గోష్ఠి సజ్జనుల గోష్ఠి ఇదంతా. మనం అందరూ ఇలా కూర్చుని ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఎందుకంటే ఏ క్షణమైనా భగవంతుడే ఉన్నట్టు. ఈరోజు ఆ రోజున ఏమి లేదు, ఉన్నదంతా దైవం మీకు. ఆ దైవంగా ఉండగలుగుతుంది. అందువల్లనే పరిషత్ వర్గాలు మన దగ్గరికి రావడం. పరమాత్మయే నేను అన్న భావంతో ఉండబట్టి ఇదిలో ఉన్నాయి, అలా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోవట్లేదు. కానీ జరిగేది జరుగుతానే ఉంటుంది, జరగరాంది జరగదు. అది మనకు తెలియబట్టి ఈజీగా అందేసుకుంటాం. ఈజీగా ఉంటుందా లేదా జీవన విధానం? లేకపోతే ప్రతి మాటనే పట్టుకుంటే జీవలక్షణం, ప్రతి వాక్యాన్ని పట్టుకుంటే జీవలక్షణం. సద్వస్తువు మనలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. ఎంత తేలిగ్గా ఉండగలుగుతున్నావు? భావన ఏదైనా ఉంటుందా? రోజులు ఎలా గడిచిపోతున్నాయి, సెకండ్లో గడిచిపోతున్నాయి. అంటే ఈ తత్వంలో ఉండబట్టి దీని ఎందుకు మమేకం అవుతూ దేహ విధుల్ని చక్కగా నిర్వర్తించాలి.
అది మనమా? బ్రహ్మమే. చూస్తాను, మాట్లాడతాను, తింటాను. ఇంకా అన్ని అవయవాల ద్వారా జరిపించేది బ్రహ్మే కాబట్టి మరి ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నాం. ఏ భావనైనా ఉంటుంది అసలు. అన్నీ మరి నాదే నేను అన్నది ఎప్పుడు తిరగబడుతుందా లేదా? అంత ముందు అనుకున్న దానికి ఇప్పుడు అనుకున్న దానికి ఏంటి? ఆ మాటనే ఇప్పుడు అలా పట్టు లేకుండా పాము చూడండి, కూరలు పీకేసిన పాము ఎలా ఉంటుంది, అలా వ్యవహారం ఉండాలి. పాము కనిపిందా ఉండాలి. నారదుడు ఏమన్నాడు? కొట్టుకున్నాడా లేదా? తప్పదు. వ్యవహారంలోనే ఎవరు కాదు, పప్పు కొల్లేరైపోతుంది. మనం ఎలాంటి ప్రయత్నమైనా తేలిగ్గా బ్రహ్మంగా చెయ్యాలి. మనం అలా చేసుకోలేదనుకోండి మరి పరమార్థం ఉండదు. వ్యవహారంలోని గట్టి పట్టుతోటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను దేహంగా ధరించొచ్చున్నాను. పరబ్రహ్మం ఏం చెబుతుంది? అన్ని వేళలో నాయి, అన్ని రుచులు నాయి, అన్ని భావాలు నాయి, అన్నీ నేనే, సర్వం నేనే, సకలు నేను, అండ పిండ బ్రహ్మానంత నేను లేని చోటే లేదు. అవునా కదా? ఉన్నది ఎవరో మనమే, మనం తప్ప రెండోది లేదు అన్న భావంతో పోవాలేదా? ఎల్లవేళ ఒకేలా ఉండగలరు. ఎందువల్ల ఇది ఆటని తెలిసింది. ఆటని తెలిసాక దీనికి ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? ఎల్లవేళ నవ్వే, ఆటలో ఎల్లవేళ నవ్వే కదా మిగిలింది. అలాగే ఉన్నదంతా పరమాత్మ అనుకుంటా ఆ లక్షణాలతో బతికింది. ఎంత ఎక్కడ ఉన్నాయి? నీలోనే ఉన్నాయి. నీతో నువ్వు ఉన్నదంతా నీకు. ఏ విధంగానే భావన రావు. వ్యవహారంగా తప్పదు. దేహం వచ్చింది, దేహంతో ఉన్నంతకాలం పైకి, మన లోపల అలా హాయిగా పడినాం. పైకి మరి నేను మిమ్మల్ని తిడతాను కదా, మామూలే. అదంతా పైకి. అది ఇష్టం లేక, ఇష్టమయ్యే కదా మిమ్మల్ని లైను. ఇష్టం లేకుండా ఉంటే మాట్లాడడం కదా. ఇంకా మనందరం కూడా ఆ యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఎలాగోలాగా హాస్యంగా, పాటగా, సరదాగా మరి ఏ క్షణమైనా మనం వేస్ట్ చేసుకుంటామా? ఏ పూజనైనా వదులుతున్నామా? అది ఎలా ఉంది? అంతకుముందు పట్టులా ఉంది, పట్టులేదు. అంతే కదండి. ధ్యానం అప్పుడు ధ్యానం చేస్తున్నాం, పాట అప్పుడు పాట పాడుకుంటున్నాం, ఆనందం బ్రహ్మగా ఉంటుంది. అంటే మనం అంటే పరమాత్మగా ఉంటున్నాం, అందరం ఉండలేదు. దానికోసం వివిధ రకాలు నవవిధ భక్తులు ఉన్నాయి. క్రమముక్తి ఎన్ని ఉన్నాయి సృష్టిలోని, మనకు అవన్నీ చక్కగా చేయించేసాడేమో, అయిపోయిందేమో. ఈరోజు మనం ధ్యానంగా ఇలా ఉండగలుగుతాం. ధ్యానంగా లేకపోతే ఉండలేమే. ధ్యానంగా మనం అందరం ఉంటున్నాం అంటే కారణం, పరమాత్మగా ఉంటున్నామంటే కారణం అవన్నీ అయి ఉంటాయి. భక్తి పరిపక్వతే జ్ఞానం. మరి ఈ రోజు మనం ఎంత భక్తిగా ఉంటున్నామంటే, మరి ఎంత రిలాక్స్గా ఉంటున్నామంటే అదే కారణం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఎంత ఎంజాయ్గా ఉంటున్నాము. అది నేను భగవంతుడే మనకి ఏ భాగంలో రావట్లేదు. చాలా ఉన్నది బ్రహ్మము, బ్రహ్మము తప్ప రెండో లేదు, బ్రహ్మము తప్ప రెండో. అందుగురించి హాయిగా ఇలా జరుగుతుంది అంటే కారణం అది కొద్దిగా కరెక్ట్.
మరి ఏంటి కారణం? బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతుంది. మనస వాచ కర్మ ఎంత రిలాక్స్గా ఉంటుంది. ఇదంటే వేరువేరుగా ఉంటుంది. అందరిలోని ఒకటే 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 ఒకటే. బ్రహ్మాత్మం బ్రహ్మామి బ్రహ్మజ్ఞౌ బ్రహ్మౌకం బ్రహ్మేవతి అనగంటది బ్రహ్మ కర్మ సమాధిన. ఎందుకంటే ఆ దేహాలు ఉండగా ఆ పని అయిపోవాలండి. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం.